గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను దేశ్రీ. కన్న తల్లిదండ్రుల చేతుల్లోనే కూతురు దారుణ హత్యకు గురైంది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం సొర్లింగాం గ్రామంలో జరిగింది ఈ ఘటన. పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు మందలించాలి, కానీ ప్రాణాలు తీయడం ఏంటి? తీసింది కాక ఇంకా బయట ఎటువంటి ఆధారాలు కనిపించకుండా అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. మనం మాట్లాడుకుంటుంది దుంపల హరిణి విషయం. అసలు దుంపల హరిణి విషయంలో ఏం జరిగింది? తల్లిదండ్రులు ఎందుకు చంపేశారు? ఎందుకు ఆధారాలు బయటపడకుండా అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు? మాట్లాడుకుందాం. మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ పబ్లిక్ స్పీకర్ రజనీ రామ గారు. నమస్తే అండి. నమస్తే. ఇంత దారుణమా అసలు? అంటే పెద్దవాళ్ళు అంటే వాళ్ళకు ఏజ్తో పాటు అంటే పిల్లల్ని పెంచుతూ ఉంటే ఎక్కడా లేని మమకారం ఇంకా ఒక్కసారి కన్న తల్లి అయ్యింది అనుకోండి, ఇంకా మొత్తం ప్రాణం అంతా పిల్లలపైనే ఉంటుంది. సో అలాంటి పిల్లలు ఇప్పుడు తల్లిదండ్రుల చేతుల్లోనే చనిపోతున్న సంఘటనలు ఎన్నో చూస్తూ ఉన్నాం. అసలు ఏమైతోంది తల్లిదండ్రులకు? ఎందుకు పిల్లలు ప్రాణాలు తీస్తూ ఉన్నారు? ఎక్కడ పోతోంది ఆ ప్రేమ? దుంపల హరిణి విషయంలో ఏం జరిగింది? అంటే వీళ్ళు కావాలని చంపేశారా, లేకపోతే అనుకోకుండా వాళ్ళు కొట్టినప్పుడు చనిపోయింది అనుకుంటున్నారా? అసలు అంటే మీరేమనుకుంటున్నారు దీని గురించి? అవును, దుంపల హరిణి ఈ అమ్మాయి సమ్ జాబ్ ఏదో చేస్తుంది. గవర్నమెంట్ జాబ్ కోసం కూడా ట్రై చేయాలని ఎక్కువ ఉత్సాహం అమ్మాయికి, అంటే ఇంట్రెస్ట్. అయితే పెద్దవాళ్ళు ఏం చేశారంటే పెళ్లి చేసుకోమని ఒత్తిడి తీసుకొచ్చి బలవంతంగానే మేనమామని ఇచ్చి పెళ్లి చేశారు. ఇక చూసారంటే అటు సైడ్ ఎక్కువ మేనమామల్ని, మేనత్త మేనమామల పిల్లల్ని అట్లా మేనరకాలు ఎక్కువ ఇచ్చి చేస్తారు. అది ఎలా తయారవుతుందంటే ఒక చైన్ దాటిన తర్వాత వాళ్ళు అక్క తమ్ముళ్ళు లేకపోతే అన్న చెల్లెళ్ళు వరుస వచ్చేస్తారు కొన్ని జనరేషన్స్ అయితే. అంటే ఆ రిలేషన్ వెళ్ళి 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 ఆ రిలేషన్స్ కూడా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడైతే మేనమామే, కొన్ని తరాల నుంచి వాళ్ళు అట్లా చేస్తూ ఉంటారు. చాలా దారుణం అండి ఈ విషయం. అన్నీ మేనరకాలే, మేనమామ లేకపోతే అక్క కూతురు, లేకపోతే మేనమామ కూతురు, మేనమామ కొడుకు, ఇంకా సొంత వాళ్ళు కాకపోతే ఒక వరుస పక్కకి వెళ్ళి మేనమామ వరుస అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని చేసుకోవడం, లేకపోతే వాళ్ళ పిల్లల్ని చేసుకోవడం. ఇదే చైన్ నడుస్తూ ఉంటుంది అటు సైడ్ మొత్తం అంతే. సో అయిన సంబంధం ఉంది కదా, చేసేసుకోవచ్చు కదా అంటారనమాట. ఈ పిల్లలు ఇప్పుడు జనరేషన్లో వాళ్ళు కొంచెం వ్యతిరేకిస్తున్నారు ఇలాంటి వాటికి, వద్దు అని చెప్తున్నారు. ఎందుకనంటే ఇప్పుడు మనకు మీడియా వచ్చేసింది, అన్నీ మారిపోయాయి, ఆలోచనలు, భావాలు, కోరికలు, ఇష్టాలు అన్నీ మారిపోలేదు. మారిపోయినప్పుడు రోజు చిన్నప్పటి నుంచే చూసే వాళ్ళనే చేసుకోవాలంటే ఇష్టం ఉండదు. ఎవరో ఒక రాజకుమారుడు రావాలి, లేదా ఇష్టమైన అబ్బాయి రావాలి, లేదా తనకి అందంగా కనిపిస్తూ తనని మరిపిస్తూ మురిపిస్తూ తనని లైక్ చేస్తూ లవ్ చేస్తూ ఉండే అబ్బాయి కావాలని కోరుకుంటారు. ఇదేమవుతుందంటే పాత చింతకాయలాగా తయారవుతుంది. అవే ముఖాలు పుట్టిన దగ్గర నుంచి చూసి 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 వాళ్ళని చేసుకోమంటే అందరికీ ఇష్టం ఉండదు. ఆస్తులు బయటికి పోకుండా ఒక కారణం. రెండోది ఏంటంటే తెలిసిన వాళ్ళైతే మనకి ఎటువంటి దారుణాలు జరగవు. తెలిసిన వాళ్ళు ఇప్పుడు తల్లిదండ్రులే చంపారు కదా కదా, ఇంకా భర్త వరకు ఎందుకు? అంటే కోపతాపాలు వస్తే ఎవరు అతీతం కాదు, అందరూ కూడా కక్ష తీర్చుకునే వాళ్ళే చంపేవాళ్ళే అని అనుకోవాలి ఇప్పుడు. సో అలా ఈ అమ్మాయికి మేనమామనిచ్చి చేశారు. సరే ఒక పాప బాబు పుట్టారు, 2 years అయింది. మరి అతను ఏం జాబ్ చేస్తాడనేది మనకు తెలియలేదు. ఈమె మాత్రం గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తానని చెప్పి బయలుదేరింది. దానికన్నా ముందు అతనికి ఈమెకి విభేదాలు. ఇదే బహుశా అయి ఉంటుంది. నేను గవర్నమెంట్ జాబ్ ట్రై చేయాలి, నేను ఏదైనా కోర్సులు చేయాలి, నేను పలానా చోటకి వెళ్ళాలి, ఏదో ఉంటాయి ఇంట్లో. ఈమె కొంచెం పిల్ల కూడా చాలా బాగుంది, మంచి సంస్కారంగా కనిపించింది, చాలా తెలివిగల అమ్మాయిలాగా కూడా కనిపించింది ఆమె మాటలు. నాకు వయసు కూడా 24 చిన్న అమ్మాయి, కెరీర్ మీద ఎంతో ఇది కూడా ఉన్నట్టుంది, పట్టుదల. సో ఎవరు మరి ఇంట్లో వ్యతిరేకిస్తారు కదా, ముఖ్యంగా భర్త పెళ్ళైనప్పుడు. అతను మరి వ్యతిరేకించినట్టున్నాడు. గొడవలు మేబీ ఇది కాకపోవచ్చు, ఇంకా ఏమన్నా కూడా గొడవలు ఉన్నాయేమో తెలియదు. ఏది ఏమైనా సరే మరి ఒప్పుకోకపోతే చిన్న బాబుని ఇంట్లో పెట్టి తను ఎలా హైదరాబాద్ వరకు వచ్చింది. ఓకే, కాబట్టి ఇది కేవలం భర్తకి తనకి మాత్రమే ఏదో స్పర్ధలు, తల్లిదండ్రులతో ఏమీ లేవు అని అనిపిస్తుంది. లేకపోతే మేము చూడము ఈ బాబుని, నువ్వు ఎందుకు వెళ్తావు, వెళ్ళొద్దు అని అప్పుడే ఆపి ఉండేవారు. సో అయితే తర్వాత మళ్ళీ ముదిరి ఉండొచ్చు గొడవలు, వాళ్ళు చూస్తున్నారు బాబుని. ఈమె హైదరాబాద్ వచ్చింది, 2 years అయింది. సరే ఏమనుకుంటారు, ఎవరైనా ఇష్టం ఉన్నా లేకపోయినా పంపించినప్పుడు సరే ఆ కోర్స్ ఏదో చేస్తుంది, మళ్ళీ తిరిగి ఇంటికి వస్తుంది, అన్నీ సర్దుకుంటాయి, గవర్నమెంట్ జాబ్ వస్తుంది, ఇలా అనుకుంటారు సాధారణంగా. కానీ ఈఎంఐ ఏం చేసింది, ఇక్కడ ఒక అతనితో ప్రేమలో పడింది, రిలేషన్లోకి కూడా వెళ్ళింది.
రిలేషన్లోకి కూడా వెళ్ళినప్పుడు ఏమవుతుంది, తెలియకుండా ఉండదు. 2 years కాలంలో ఇంటికి రాకుండా ఉండదు, ఈ అమ్మాయి బిహేవియర్ మారకుండా ఉండదు, కొంచెం మాటల తీరు కూడా మారుతుంది. ఇదంతా వాళ్ళు గమనిస్తారు, గట్టిగా లాగుతారు, పీకుతారు, అడుగుతారు. అడిగినప్పుడు అక్కడ మళ్ళీ గొడవలు ఉంటాయి. తర్వాత ఈమె ఒకసారి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఈమె మీద దౌర్జన్యం చేయబోయారు, ఏదో హత్యా ప్రయత్నం చేయబోయారు నా మీద అని కూడా అమ్మాయి వాంగ్మూలంలో చెప్పింది. ఐ మీన్ ఒక వీడియోలో చెప్పడం జరిగింది. అదే వాంగ్మూలంగా కూడా తయారైంది. చివరికి చెప్పినప్పుడు ఎలా తప్పించుకుంది, మళ్ళీ వచ్చింది హైదరాబాద్. వచ్చి మళ్ళీ రమ్మన్నారు, మళ్ళీ వెళ్తున్నాను, ఈసారి నాకు అనుమానంగా ఉంది, నా ప్రాణానికి ఏదైనా హాని కలగచ్చు అని చెప్పి అందులో వివరాలన్నీ కూడా చెప్తూ వీడియో చేసింది తను. ఇక్కడ అమ్మాయి అంత కాషస్గా ఉంది, అంత తెలివిగాను ఉంది. ఉన్నప్పుడు తను వెళ్లకుండా ఉండాల్సింది. అదే కదా. ఈ అమ్మాయి ఏదైతే ఊహించిందో వెళ్ళిన తర్వాత అదే జరిగింది. ఏంటంటే ఇక్కడ పరువు హత్య కదా. అంటే వీళ్ళు కావాలని చంపేశారంటారా? అంటే ఇప్పుడు చెప్తున్నారు కదా, ఏదో దిండు పెట్టి నొక్కారు అని కూడా చెప్తున్నారు కదా, పోస్ట్ మార్టంలో తేలింది చెప్తున్నారు. ఏమైనా తల్లిదండ్రులే చంపేసి ఏదో ఒక విధంగా ఆమెకు అంత్యక్రియలు కూడా చేసేసారంట. ఎందుకంటే మేనమామ అన్నప్పుడు తల్లికి అన్న తమ్ముడు అయి ఉంటాడు. మరి వాళ్ళిద్దరు ఒకటే కదా, ఒకటే పార్టీ అక్కడ అయినప్పుడు అందరూ కలిసి ఒక మాట అనేసుకుని గుట్టు చప్పుడు కాకుండా ఇంట్లోనే అదే వీళ్ళ మధ్యలోనే కానిచ్చేశారు. కానీ ఎంత ఘోరం అంటే, పిల్లలు పుట్టినాకైతే ఏ తల్లిదండ్రులకైనా కానీ ఫస్ట్ పిల్లలే, ఫస్ట్ ప్రియారిటీ పిల్లలే, ఆ తర్వాత అక్కైనా అన్నైనా ఎవరైనా. ఇక్కడ ఏం జరుగుతుందంటే, అతను అమ్మాయికి తమ్ముడు అయినప్పటికీ కూడా వాళ్ళ అమ్మకి హరిణి అనే అమ్మాయికి వాళ్ళ అమ్మకి తమ్ముడే కదా భర్త అయినప్పుడు వాళ్ళల్లో ఎంత పరుషమైనటువంటి మాటలు మాట్లాడతారు ఇలాంటి సందర్భాల్లో. నీ పెంపకం ఇలా తగలడింది, నీ వల్లే అది అట్లా చెడిపోయింది, నీ వల్లే అది వెళ్ళింది, నువ్వు మా ఇద్దరు కాపురం సరిగ్గా ఉండాలని నువ్వు చెప్పలేదు, లేకపోతే సరి చేయలేదు, లేకపోతే ఇంకా అలాంటి ఎన్ని నానా దుర్భాషలు ఆడతారనమాట. ఇంకా అతని తల్లిదండ్రులు ఉంటారు కదా, అంటే ఆవిడకి తల్లిదండ్రులే, అమ్మమ్మ, ఈ అమ్మాయికి అమ్మమ్మ. మరి వాళ్ళు కూడా అత్తగారి పాత్ర తీసుకుని ఇప్పుడు పెద్దగా ధ్వజమెత్తి గొడవలు చేస్తారు. ఇంకా వాళ్ళ పంచాయతీ వాళ్ళ చుట్టాలు ఉంటారు కదా, ఆ చుట్టుపోళ్ళందరూ కూడా తల ఒక రాయి ఇసురుతారు. అయినా ఇలాంటివి జరిగినప్పుడు మీడియేటర్స్ ఎవరైనా సరే, అంటే ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, గ్రామస్తులు ఎవరైనా కొంతవరకు వాళ్ళని అంటే ప్రయత్నం చేయాలి, కలిసి ఉంటారా లేదా తెలుసుకునే ప్రయత్నం చేసి, ఒకవేళ ఉంటే ఓకే, కానీ ఉండకపోతే బలవంతంగా ఇద్దరిని కలపడం ఎందుకు? లేదంటే ఇప్పుడు అలా ఉండకపోతే ఇప్పుడు ప్రాణాలు తీయడం ఎందుకు? ఇప్పుడు ఒక ప్రాణం పోయింది. అక్కడ మనుషులు కొంచెం నాటుగా ఉంటారు ఉదయ, ఎంత చదువుకున్నప్పటికీ కూడా వాళ్ళ వ్యవహారాలు, పనులు, మాటలు అన్నీ కూడా నాటుగా ఉంటాయి అటు సైడ్. ఎందుకంటే నేను కూడా శ్రీకాకుళం ఒకసారి కేసు మీద వెళ్ళటం జరిగింది. అక్కడ నేను చూశాను, పెద్ద పెద్ద మిద్దెలు ఉన్నాయి, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, చాలా మంచి సిటీ. ఇప్పుడు చెప్తారు శ్రీకాకుళం పెద్ద సిటీ అని చెప్తారు వాళ్ళందరూ. మరి అంత సిటీ అయినప్పుడు మనుషులతో నేను మాట్లాడితే చాలా నాటుగా మాట్లాడారు. వాళ్ళ అభిప్రాయాలు కానీ, వాళ్ళ పనులు, పడికట్టు పనులు కానీ, వాళ్ళ అభిప్రాయాలు కానీ, ఏది చేసినా ఏది మాట్లాడినా నాటుతనమే ఉంటుంది, ఎంత చదువుకున్నా కూడా. అమ్మాయి ఎంత బాగా మాట్లాడుతుంది అమ్మాయి. ఆ అమ్మాయికి కూడా డౌట్ వచ్చింది, అంత పెద్ద థ్రెట్ ఉంది అన్నప్పుడు అమ్మాయికి తెలుసు, కనీసం కొంచెమన్నా అదేంటి కాషియస్ గా ఉండి వెళ్లకుండా ఉండాల్సిందో, లేకపోతే ఎవరినైనా తీసుకొని వెళ్లాల్సిందో. అసలు కాదు, ఎంత ప్రమాదం ఉంది అని అమ్మాయికి తెలిసింది కదా, తెలిసింది కాబట్టి రీల్ చేసింది కదా అమ్మాయి, వీడియో చేసింది కదా. మరి ఇక్కడ ఏంటి అసలు అమ్మాయి ఏంటంటే, ఇప్పుడు ఇందాక మీరు అన్నారు ఇష్టం లేనప్పుడు బంధించడం ఎందుకని, ఇక్కడ అదే చెప్పాను కదా, నాటుతనం అనమాట. మమ్మల్ని కాదని ఇలా చేస్తుందా, తల్లిదండ్రుల్ని కాదని తన ఇష్టం వచ్చినట్టు చేస్తుందా అనేది తల్లిదండ్రులకు వచ్చే ఒక యుగో. అక్కడ తల్లిదండ్రులకు ఉండే యుగో. వాళ్ళు మాకు పరువు తీస్తుందా, సొంత తమ్ముడికి ఇచ్చుకున్నాం, ఇప్పుడు చుట్టపోళ్ళందరూ తలోకరాయి వేస్తున్నారు, ఇదే ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. పిల్ల జీవితం ఏమవుతుంది అనేది పక్కన పెడితే, దానికేమైంది, బ్రహ్మాండంగా మా తమ్ముడికి ఇచ్చి చేసాం, ఓ పిల్లోడు కూడా పుట్టిన తర్వాత దీనికి ఏం పోయే కాలం వచ్చింది, దీనికి ఇప్పుడు ఉద్యోగం కావాల్సి వచ్చిందా, ఊళ్ళో వెళ్తుందా, లేకపోతే ఉద్యోగం సంపాదించి ఆ డబ్బుతో మా అందరికి ముద్ద పెట్టాలా అని వాళ్ళందరూ అంటారనమాట. అప్పుడు ఈ తల్లిదండ్రులు ఏం సమాధానం చెప్పలేకపోతారు. తల్లిదండ్రులు ఇప్పటికీ ఇలా చేశారు కదా, తర్వాత వాళ్ళు రియలైజ్ అవుతారా, మా కూతుర్ని పోగొట్టుకున్నామే, ఈ పరువు ఇలాంటివి అవ్వచ్చు, తర్వాత అవ్వచ్చు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తే, ఎంక్వైరీ పెడితే కేసు మొత్తం అన్ని బయటకు వస్తాయి, ఎవరెవరు ఏమేం చేశారనేది. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి జైల్లోనే కూర్చుంటారు, ఇది హత్య కదా. ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గరకే వచ్చింది కాబట్టి మరి వీళ్ళని A1 A2గా కూడా పెట్టచ్చు.
కాదండి, నాకు అసలు అర్థం కాదు. చంపుతూ ఉండే ప్రయత్నంలో అరే కన్న కూతుర్ని చంపుతూ ఉన్నాము అని ఉండదు. ఒక్కసారి కూడా వాళ్ళు ఉండదు. realize ఎందుకంటే కారా అసలు? రక్తం మరిగిపోయేలాంటి మాటలు మాట్లాడతారు అక్కడ వాళ్ళు. మ్మ్. ఆ కుటుంబ పరంగా వచ్చేస్తే అక్కడ వాళ్ళు అని ఎందుకు అంటున్నారంటే వేరే విషయాలని కాదు. ఇందాక నేనేం చెప్పాను, కొంచెం వాళ్ళంతా కొంచెం నాటుగా ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో కుటుంబ సభ్యులే కదా, అందరు చుట్టాలే కదా, వాళ్ళందరూ కూడా ఎలా అంటే రక్తం పొంగిపోయే మాటలు అనుకుని ఉండొచ్చు అక్కడ. మ్మ్. ఆ అనుకున్నప్పుడు వీళ్ళకి చాలా అవమానకరంగా ఉంటుంది. పిల్ల మీద ఇక్కడ వరకు కోపం వచ్చేస్తుంది. మ్మ్. ఇది అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్రమ సంబంధం, ఐ మీన్ వేరే రిలేషన్లో ఉంటుందంటే అది తల కొట్టేసినట్టుగా వీళ్ళకు ఉంటుంది. ఒక వివాహిత స్త్రీ దట్టు నా తమ్ముడిని చేసుకుని ఒక బిడ్డని కానీ ఇలా నన్ను తల వంచుకునేలాగా చేసి వెళ్ళిపోయిందని ఒక ఇది వచ్చేస్తుంది వాళ్ళకి. బాగా కోపం అనాలా, పగ అనాలా, ఏదో ఆ భావం, ఆ భావాలకు అందని అంటే మాటలకు అందని భావాలతో వాళ్ళు ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉంటారు. ఈ ఇలాంటి వాళ్ళు బ్రతికుంటే ఏంటి, చస్తే ఏంటి, నా చేత్తో నేనే ఇది ఇలాంటిదని తెలిస్తే పుట్టినప్పుడు చంపేసేదాన్ని, ఇలా మాటలు మనం వింటూ ఉంటాం అవును. కదా. అలా అనుకుని బాయిల్ అవుతూ ఉన్నప్పుడు పిల్ల వెళ్ళింది, పులి చేతికి లేడీ పిల్ల చిక్కినట్టు చిక్కంగానే ఏం చేస్తారు వాళ్ళు, మెల్లగా అటాక్ చేసేసారు. గతంలో కూడా ఒకసారి కొట్టారట పాపని. అదే గతంలో కూడా ఏదో హత్యా ప్రయత్నం ఇలాగే తీవ్రంగా ఏదో చేశారు, బతికి బట్టగట్టి బయటికి వెళ్ళింది. అయితే ఏంటంటే ఈ అమ్మాయి నిజంగా అతనితో గొడవలు వస్తున్నాయి, తనకి సంసారం ఇష్టం లేదు, విడాకులు కూడా తీసుకోవాలని అనుకుందట. అనుకున్నప్పుడు తన అప్లికేషన్ ఇవ్వాల్సింది, అప్లై చేసుకోవాల్సింది విడాకులకి. చేసుకోకుండా ఏదో నింపాదిగా ఇక్కడ నీ ప్రయత్నాలు నువ్వు చేసుకుంటున్నావు, అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలీదు, ఇంకో అతనితో రిలేషన్లో ఉన్నావు, అసలు అతను ఎలాంటి వాడో, అతను నిన్ను కొంతకాలం వాడుకుని అతను వెళ్ళిపోతాడేమో, ఎంత కాదన్నా నువ్వు మ్యారీడ్ ఉమెన్వి, ఇంకొక బాబు ఉన్నాడు, అతను రెండో అతను నిన్ను పెళ్లి చేసుకుని నిన్ను చూసుకుంటాడనే గ్యారంటీ నీకు అసలు ఉందా అక్కడ? ఇంకొకటి ఏంటంటే అతను ఎంతకాలం నీతో రిలేషన్లో ఉంటాడు, అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందో లేదో, ఇవన్నీ ఏంటి గ్యారంటీ ఉన్నాయా తనకి విషయాలు? ఇవన్నీ ఇందులో ఈ కేసులో చూస్తే క్షణికావేశాలు, సొసైటీ కోసం ఆలోచన, ఈమె కొద్ది కాలంలోనే ఈమె ప్రేమలో పడింది, వాళ్ళు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా క్షణికావేశంలో హత్య చేశారు. సొసైటీ గురించి ఏమనుకుంటుందో, ఈ ఎమోషన్సే కదా ప్రతి కేసులో మనం చూస్తోంది. ఎమోషన్స్ అస్సలు కంట్రోల్లో ఉండకపోలేదు. బాధ్యత. రేపు సొసైటీ వచ్చి నీ కూతురు అన్ని కాళ్ళలు అంటే కనీ పెంచి ఇన్ని 24 ఏళ్ళు చూసుకున్నారే మీరు, ఆ పాప మళ్ళీ ఎప్పటికీ మీకైతే ఆ ఫీల్ ఉండిపోతుంది కదా. రేపు సొసైటీ వచ్చి అన్నయ్య మాటలతో మీ కడుపు నిండుతుందా? పిల్లల్ని ఎవరి కోసం కంటారు? ఇప్పుడు ఆ 2 ఏళ్ల బాబు, ఆ బాబు పరిస్థితి ఏంటి? ఆవిడ అదే హరిణి ఆలోచించలేదు, కొంతకాలం వెయిట్ చేసి ఉంటే బాగుండేది కదా. అంటే ఇక్కడ ఎమోషన్స్ అని అన్నారు, ఒక భార్యాభర్తల మధ్యన ఒక ఆకర్షణ కూడా ఉండాలి. అది ఎలా అంటే నువ్వు భగవంతుడు ఇచ్చిన రూపానికి ఎవరం ఏం చేయలేం. భార్యను ఎలా చూసుకోవాలి అనే విషయానికి వస్తే ఆ విషయంలో ఒక ఆకర్షణ కూడా ఉండాలి. ప్రేమగా మాట్లాడడము, ముద్దుగా చూడడము, ఏదన్నా ఒక పువ్వో పండో తీసుకొచ్చి ఆనందంగా ప్రేమగా ఇవ్వడము. అంటే తన ప్రేమను ఎలా వ్యక్తం చేస్తాడు, నేను చెప్పాను ముందే, కొంచెం నాటుగా మోటుగా ఉంటారు వాళ్ళు. చిన్నప్పటి నుంచి చూసిన అమ్మాయి కదా ఎలా ఓలే అనుకుంటూ అలా ఉంటే, ఈ అమ్మాయి ఏంటంటే ఒక చూడ్డానికి చాలా పాష్గా ఉంది, చక్కగా మంచి హైలీ ఇంగ్లీష్ మాట్లాడుతోంది, చాలా సంస్కారంగా మాట్లాడుతుంది, తన లైఫ్ ఎలా తను కోరుకుంటుందో అలా ఉంచుకోవాలనే ప్రయత్నంలో ఉంది. ఈ అమ్మాయికి అవన్నీ నచ్చడం లేదు. రెండోది చూస్తే జాబ్ కోసం, అదే ప్రయత్నం కోసం బయటకు వచ్చేసాడు, ఆ భర్తకి ఈమెకి మరింత గొడవలు తీసుకొచ్చినాయి. ఇక్కడ ఏంటంటే అసలు నచ్చని మనిషితో ఉండలేరు ఉదయ. ఇక్కడ ఎమోషన్స్ సంబంధం కూడా విషయం కూడా కాదు ఇది. ఇప్పుడు మీరు అన్నట్టు నిజంగానే అంటే ఆ రూపం ఎలా ఉన్నా గానీ, రూపం అని కాదు, ప్రేమ చూపించాలనుకోండి మన మీద, మనం అసలు ఆ రూపం కనిపించదు, ప్రేమ. కానీ ఈ మధ్య భార్య భర్తల మధ్య ఈ ఫీల్ అనేది లేకుండా పోవడం కూడా ఈ ఇల్లీగల్ అఫైర్స్ కి. అవును, మరి పెళ్లి చేసుకున్నప్పుడు అన్ని తెలిసేస్తాయి, పెళ్లి చేసుకోగానే ఏమేం చేయాలి అన్ని వచ్చేస్తాయి. భార్యను ఎలా చూసుకోవాలి, ఎందుకు రాదు? అవన్నీ ఇంతకుముందు చేసేసారా మీరు? అవన్నీ పెళ్ళి అవ్వగానే అవన్నీ నీకు వచ్చేయడానికి, కానీ చేసేస్తున్నారు కదా అన్నీను. మరి ఇదెందుకు రాదు? ఒక ఆడపిల్లతోటి, భార్యగా వచ్చిన ఆడపిల్లతోటి ఎలా మనం ఉండాలి? నేను చూస్తే అబ్బాయిని, తను చూస్తే అమ్మాయితో ఒక అబ్బాయి ఎలా ఉండాలని తెలుసుకోకర్లేదా? ముఖ్యంగా భార్యతో భర్త ఎలా ఉండాలని తెలుసుకోకర్లేదా? ఇప్పుడు వాళ్ళమ్మ నాన్న చాలా నాటుగా మోటుగా ఉండుంటారు, నేను ముందే చెప్పాను. కొంచెం అటు శ్రీకాకుళం అంతా కొంచెం అట్లా మాటలు కానీ చేతలు కానీ కొంచెం అంత నైస్గా ఉండవు. అంటే నేను చూసిన దాన్ని బట్టి అందరూ ఉండకపోవచ్చు, కొంతమంది అలా ఉంటారు. పెళ్లితో ఏం చేయాలంటే, నేను చాలా వీడియోస్లో చెప్పాను,
పెళ్లితోటి చాలా మార్చుకోవాలి అబ్బాయి కానీ అమ్మాయి కానీ. ఆ అమ్మాయి ఉద్దేశాలు నైస్గా ఉండొచ్చు, అది నువ్వు మోటుగా ఉన్నట్టయితే నువ్వు కొంచెం మార్చుకోవాలి. లేదు తనకు ఒక వస్తువు ఇష్టం ఉంటుంది, లేదా ఒక వ్యక్తి అంటే అమ్మమ్మో నానమ్మో ఆ మేనత్తో ఎవరైనా ఇష్టమై ఉంటారు, ఆ ఇష్టమైన వ్యక్తిని కూడా మీరు గౌరవించాల్సి ఉంటుంది. చాలామంది పెళ్ళాంగానే చెప్పకు మీ అమ్మ బాబు సంగతి, నీ బాబు సంగతి చెప్పకు, వెంటనే ఇక్కడ చాలా పెద్ద ప్రాబ్లం వచ్చేస్తుంది అనమాట. అమ్మాయికి మా నాన్నని బాబు అన్నాడు అంటే ఇంత అవమానకరంగా ఇంత అమర్యాదగా మాట్లాడంటే అతని సంస్కారం ఎటువంటిది అనేది వెంటనే ఒక మెట్టు జర్రం జారి కింద పడినట్టే అవుతుంది. ఇలాంటివి చాలా జరుగుతాయి జనరల్గా. ఇప్పుడు మరి అక్కడ కూడా అలాంటివి ఏమైనా జరిగాయా? అదంటే అదే కాదు, అలా సొంత అక్క బావే కదా అబ్బాయికి, అలా ఆ విషయాల్లోనే అని ఉండకపోవచ్చు. భార్యను ట్రీట్ చేసే విధానము, భార్యతో తను ప్రవర్తించే విధానము, అసలు ఒక భర్త భార్యతో ఎలా ఉండాలనే విధానం, ఇవన్నీ తెలుసా ఆ అబ్బాయికి? తెలుసుకోవాలి. లేదంటే మనిషి ఎలా ఉన్నా ఒక ఆకర్షణ అనేది మెయింటైన్ చేయాలి కదా. కొంతమంది ఎప్పుడు చూసినా సంవత్సరాల తరబడి అదే ప్యాంట్ అదే చొక్కా, కొంతమంది ఇన్నర్స్ కూడా మార్చరు, నిజం చెప్తున్నా, కంపు కొట్టుకుంటూ ఉంటారు. ఏదో టైంకి వచ్చేసి ఫుల్ నాన్ వెజ్తో మీల్స్ కావాలంటారు ఎవ్రీడే. తర్వాత ఆ అమ్మాయి ఏడుస్తుంటే కూడా పట్టించుకోకపోవచ్చు, ఆ అమ్మాయికి ఫలానాది కావాలంటే పట్టించుకోకపోవచ్చు. ఇవి అట్రాక్షన్స్ లోపమేగా ఇవన్నీ. నువ్వు రూపం ఎట్లన్నా ఉండు. పెద్ద పెద్ద ఫిలిం స్టార్స్ అందరూ చాలామంది అందంగా ఉన్నారని మనం అనుకోలేం. అందంగా లేకపోయినా వాళ్ళ యాక్టింగ్ తోటి వాళ్ళ నవ్వుతోటి మన ఆకర్షించటం లేదా? హిట్ అయిన మూవీస్ లేవా? 100,000 లేవా? మరి అది ఆ సినిమాలో అతని ప్రవర్తన ద్వారా జనాన్ని ఆకట్టుకోవట్లేదా? ఒక హీరోయిజం ఎలా చూపిస్తున్నారు, రూపం ఎలా ఉన్నా సరే. ఇప్పుడు ఒక కుంటి హీరోని చూపించిన సినిమాలు లేవా? కళ్ళు లేని హీరోని చూపించిన సినిమాలు లేవా? మరి హీరోయిన్ ఎలా ఆకట్టుకున్నాడు? అది ఆకర్షణ అనేది ఏ విధంగా చూపించాలి, ఎలా దగ్గర చేసుకోవాలి అనేది లేదు, ఏ మనుషులకి లేదు. ఇప్పుడు ఈ కేసే కాదు, ఎక్కడ లేదు. ఈ లోపం వల్ల కూడా చాలా గొడవలు విడాకులు దారితీస్తున్నాయి. మనిషి ఎలా ఉన్నా సరే పెళ్ళికి ముందే తెలుసు, కళ్ళు గప్పి గంతలు గట్టి పెళ్లి చేయరు. ముందే తెలిసినప్పుడు అది తెలుసుకునే చేసుకుంటారు కదా. ఇష్టపడి చేసుకుంటారని నేను అనటం లేదు, తెలుసుకునే చేసుకుంటారు. తెలుసుకుని చేసుకున్న తర్వాత పెళ్ళైన తర్వాత లోపాలు ఎందుకు కనిపిస్తున్నాయి? చాలామంది అంతే, అమ్మాయి బాగాలేదనో అబ్బాయి బాగాలేదనో. మొన్న ఎవరో చెప్తున్నారు ఎందుకు డివోర్స్ ఇచ్చారంటే అమ్మాయి నల్లగా ఉందంట. పెళ్ళికి ముందే తెలియదా నీకు? పెళ్ళికి ముందు నల్లగా ఉందని తెలుసు కదా. ఇష్టం పడే చేసుకున్నావు అని నేను అనటం లేదు, తెలిసే చేసుకున్నావు కదా. పెళ్ళయ్యాక నీకు నల్లగా కనిపించడం మొదలు పెట్టిందా? అంటే ఇక్కడ ఏంటంటే అది పెళ్ళైన తర్వాత వచ్చే గొడవలకి ఇవి ఒక కారణాలు అనమాట. అలా ఉన్నాడు లేకపోతే ఇలా ఉంది అని చెప్పి కూడా విడిపోయి వచ్చాడు. పెళ్ళికి ముందు ఏమనుకుంటారంటే అన్ని బాగానే ఉంటాయిలే, మనిషి ఎలా ఉన్నా అనుకుంటారు, కానీ పెళ్ళైన తర్వాత సర్దుకోలేకపోతారు. ఇక్కడ కూడా అవే జరిగాయి, ఈ గొడవలకి ఈ కారణాలకి. ఇదేం పరువు కేసుగా తీసుకుని, అంటే పరువు హత్యలే ఇవి కూడా. పిల్లని అంటే చంపేశారు అంటున్నారు, మరి చూడాలి. పోస్ట్ మార్టమ్స్ ఇవన్నీ రావాలి, రిపోర్ట్స్. పోలీసుల ఎంక్వైరీలో ఈ వీడియో బయటపడేసరికి ఇంకా ఎంక్వైరీ బాగా ముందుకు సాగింది. ఇంకా తేలాల్సిన విషయాలు చాలా ఉంటాయి. మెయిన్ ఎవిడెన్స్ ఆ అమ్మాయి చెప్పింది కాబట్టి ఈ కేసు చాలా ఈజీగానే తేలుస్తారు. ఏమైనా ప్రాణం రాదు. వాళ్ళ ముగ్గురిని జైల్లో పెట్టినప్పటికీ కూడా వీళ్ళకైతే అమ్మాయి అయితే తెలియదు. బాబు అన్న తండ్రి జైలుకి వెళ్తాడు, తల్లి లేకుండా పోయింది కదా. ఇది తెలుసుకోవాలి. అందరూ కలిసి ఆ బాబు జీవితంతో ఆడుకున్నారు. అదే ఇది రియలైజ్ అయితే ఎవరు కూడా ఇలాంటి హత్యలు చేయరేమో. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి.